మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే ఉత్తరాంధ్రపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దీని ప్రభావం ముఖ్యంగా కాకినాడ ఇటు మచిలీపట్నం మధ్య ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే సందర్శనీయ స్థలాలను కొన్నింటిని మూసివేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కైలాసగిరి. ఇప్పుడు మనం కైలాసగిరి ప్రాంతం వద్ద ఉన్నాం. మనం చూస్తాం నిత్యం పర్యాటకులు సందర్శకులు వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గం పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారింది. పూర్తిగా ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు ఈ కైలాసగిరి ప్రాంతాన్ని పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోపలికి ఎటువంటి వాహనాలు రాకుండా పూర్తిగా బారికేడ్లన్నీ వేసేసి పూర్తిగా ఆపే వాహనాలన్నీ కూడా ఎక్కడిక్కడ నిలిపివేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఆ విజువల్స్. కైలాసగిరి ఎంట్రన్స్ అంటే కైలాసగిరి కొండ కింద ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాము. పైకి ఎటువంటి వాహనాలు కూడా పర్యాటకులు కూడా ఎవరు కూడా వెళ్ళకుండా ఉండేందుకని చెప్పి నిర్ణయం తీసుకుని బారికేడ్లు వేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి 2 రోజుల పాటు ఇక్కడ మూసివేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు ఈ సందర్శనీయ స్థలాలు పార్కులు ఏవైతే ఉడా పార్కు, ఈ కైలాసగిరి పార్కు, ఇంకా అదేవిధంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బీచ్లు, ఎందుకంటే ఈ సివియర్ సైక్లోన్ కారణంగా బీచ్ అలలు చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. చాలా మట్టుకు కొంచెం ముందుకు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 1 మీటర్ నుంచి 1.5 మీటర్ ఎత్తున అలలు ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. కనుక పర్యాటకులు ఎవరైనా వస్తే ముందు బీచ్లోని చక్కగా ఆహ్లాదంగా గడిపేందుకు స్నానం చేయడం కానీ సాహసం చేస్తారు. కనుక ఇటువంటి ఏం చర్యలు ఉండకుండా ఉండాలని చెప్పి ముందస్తులో చర్యల్లో భాగంగానే బీచ్లు కూడా మూసివేయడం జరిగింది. రుషికొండ బీచ్, సాగర్ నగర్, రామకృష్ణ బీచ్, ఏ బీచ్ల్లో కూడా సందర్శకులు కానీ పర్యాటకులు ఎవరు కూడా వెళ్ళేందుకు అనుమతించడం లేదు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా గట్టి చర్యలు చేపట్టారు. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం దాదాపుగా కొంచెం ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇది కాకినాడ సమీపంలో తీరం దాడుతుంది అంటున్నారు, కానీ దాని పరిధి దాదాపుగా ఒక 700 నుంచి 1000 కిలోమీటర్ల వరకు, అంటే 700 నుంచి 1000 కిలోమీటర్ల వరకు దీని యొక్క తుఫాను ఒక పరిధి విస్తీర్ణం ఉంది. కనుక ఈ సుడి తిరిగే సమయంలోని ఈ ఒక చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటు కోస్తా తీరం వెంబడి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈదురుగాలు కూడా వస్తున్నాయి. ఉండి ఒకేసారి పెద్ద ఎత్తున ఈదురుగాలు రావడం, మళ్ళీ ఆగడం ఈ విధంగా జరుగుతూనే ఉంది. అంటే ఇది ఒక తుఫాను పరిధి సుడి తిరుగుతున్న సమయంలోని తిరుగుతున్న సమయంలో ఈ యొక్క ఈదురుగాలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. అలాగే వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వైజాగ్లో గతంలో 2014లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలోని అప్పుడు ఆ హుదూద్ తుఫాన్ యొక్క స్పీడ్ దాదాపు 200 కిలోమీటర్ల పైజులకు గాలి వీచింది. అంటే దాని ప్రభావంతో భారీ వృక్షాలు, మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఏదైతే మోంతా తుఫాన్దో దీని ప్రభావం దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. కనుక దీనికి కూడా అధికారులంతా కూడా చాలా అప్రమత్తమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ సిబ్బంది నియమించి విద్యుత్ పోల్స్ ఏమైనా పడిపోయినా సరే వెంటనే వాటిని నిలబెట్టే ప్రయత్నం చేసేందుకు కూడా సిబ్బంది 11 సంబంధించి డిస్కమ్లకు సంబంధించి సిబ్బంది ఇక్కడ ఇప్పటికే విశాఖలో మోహరించి ఉన్నారు. కనుక ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పటిష్టమైన చర్యలు కూడా చేపడుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.